శ్రావ్య యాంటిక్ షాప్కి వచ్చిన మోహన్ అక్కడ సాగర్ను చూసి కొద్దిగా భయపడతాడు. మోహన్, నీ మనుషుల్ని తీసుకొని నేనున్న చోటికి గొడవకు వస్తావా? ఎంత ధైర్యం నీకు అని సీరియస్ గా చూస్తూ అడిగాడు సాగర్. అతను ఆ మాటలు వినగానే చుట్టూ ఉన్న వ్యాపారులు భయంగా చూస్తూ, ఇదిగో సాగర్, అసలు నీ ముందున్నది ఎవరో తెలుసా నీకు? అనవసరంగా సింహం జోలికి వెళ్లకు. మోహన్ అన్నా, ఇతను ఎవరో మాకు తెలియదు. ఇదంతా ఇతని వల్లే జరిగింది. నువ్వితన్ని ఏం చేసినా మాకు సంబంధం లేదు అని అన్నారు. ఇదంతా గమనిస్తున్న టోనీ కూడా, ఇదిగో బ్రదర్, నా దగ్గర వస్తువులు కొన్నావు కాబట్టి నువ్వు పెద్ద తోపులా ఫీల్ అయిపోకు. అన్న ముందు తప్పు చేస్తే ఎవరికైనా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటది అని గొప్పగా అన్నాడు. కాని అతను ఇంకా మాటలు పూర్తి చేయకముందే మోహన్ అతని చెంప చెల్లుమనిపించాడు. ఏమైందన్నా? నేనేం తప్పు చేశాను అని కందిన బుగ్గను రుద్దుకుంటూ అయోమయంగా అడిగాడు టోనీ. ఎవడ్రా నీకన్నా? ఇంకోసారి నన్ను అన్నా అంటే నీ ప్రాణం తీస్తాను. నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా కసురుకున్నాడు మోహన్. పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.